అమరావతి ఇది వచ్చేసరికి పీపుల్స్ క్యాపిటల్, అంటే ప్రజల యొక్క రాజధాని. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా అని అయితే మనం అయితే చెప్పచ్చు. ఎందుకంటే దీని స్పెషాలిటీస్ అలా ఉన్నాయి. దీన్ని అయితే వీళ్ళు సింగపూర్ లాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఇందులో వచ్చేసరికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఇందులో అయితే. అండ్ దీనికైతే 55,000 crores అయితే అవుతుందని గవర్నమెంట్ అయితే చెప్తుంది. అండ్ అలాగే దీనికైతే 24,000 ఫార్మర్స్ అయితే దీనికైతే ల్యాండ్స్ ఇచ్చారు. అది 33,000 ఎకరాలు అయితే ఈ అమరావతి క్యాపిటల్కి అయితే పీపుల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ తెలంగాణ అప్పుడైతే వీళ్ళకైతే హైదరాబాద్ అని క్యాపిటల్ ఉండేది. దాని తర్వాత వీళ్ళైతే సెకండ్ ఆప్షన్ అమరావతిగా అయితే వీళ్ళ క్యాపిటల్ లాగా డిసైడ్ చేసేబడింది. ఈ సిటీని సోలార్ ఎనర్జీ మొత్తం ఈ సిటీ మొత్తం ఉంటుంది అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఈ సిటీలో వచ్చేసరికి 7.7 kilometers అయితే ఈ సోలార్ ఎనర్జీ అయితే మొత్తం షిఫ్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో అయితే 5 types ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఉంటాయి. అండ్ వాటర్ క్యాబ్స్ కానీ, బస్సు కానీ, మెట్రో అండ్ సైకిల్, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఒక రోడ్, ఇలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఈ అమరావతి క్యాపిటల్ అయితే ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ అలాగే ఈ సిటీలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఒకటే ప్లేస్లో అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, లేకపోతే స్టేట్ యొక్క సెక్రటేరియట్ కూడా అక్కడనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి అసెంబ్లీ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటిదంటే దానిపైన ఉన్న రూఫ్ పైన ఉన్న సోలార్ ప్లేట్స్, ఇది ఏంటిదంటే దానికి సరిపోయే 60% ఎనర్జీ అది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైకోర్ట్, ఇది అయితే దాని పైన ఉన్న డిజైన్ అయితే వేరేలాగా ఉంది. ఇది మొత్తం సోలార్ ప్యానెల్స్ అట. అండ్ దీంతో 100% ఎనర్జీ అయితే వీళ్ళైతే జనరేట్ చేయగలుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సెక్రటేరియట్, ఇది కూడా అలాగే అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ పీపుల్స్ తిరిగేదానికి ఒక పార్క్, ఇది మొత్తం గ్రాఫిక్స్ వరకైనా నిజంగా ఉంటుందా అని మనమైతే ఏం చెప్పలేం. లెట్స్ సీ ఫర్ ద ఫ్యూచర్. అండ్ అమరావతి ఎందుకు క్యాపిటల్గా సెలెక్ట్ చేశారో ఇప్పుడు చెప్తున్నా. దొనకొండ, వెనుకొండ, ఇదైతే శివరామకృష్ణ కమిటీ అయితే సజెస్ట్ చేసింది. బట్ ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంది. అండ్ అలాగే తిరుపతిలో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ కూడా మేజర్గా ఉన్నాయి అక్కడ. అందుకే కృష్ణానది ఒడ్డునున్న 10 kilometers దూరం ఉన్న అమరావతి క్యాపిటల్ అండి. అండ్ అదే విజయవాడకు 16 kilometers దూరం, ఆయన గుంటూరుకు 45 kilometers దూరం ఉన్న అమరావతిని క్యాపిటల్గా నిర్వహించారు. అండ్ 217 square kilometers అయితే దీనికైతే ఉంది. అండ్ ఇందులోనే 3 మండలాలతో కలిసి అయితే ఈ అమరావతి అయితే ఉంది. అండ్ దీని గురించి అయితే వీళ్ళైతే చెప్పారు. అండ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే రైతుల దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళ ల్యాండ్స్ అయితే అడిగింది. అప్పటి వరకు అయితే వాళ్ళు ల్యాండ్స్ ఇస్తానని 24,000 people అయితే ఒప్పుకున్నారు. అండ్ ఆ ల్యాండ్స్ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు అందులో ప్లాట్స్ వాళ్ళకు రాజధాని కంప్లీట్ అయినాక ఇస్తామని అయితే గవర్నమెంట్ అయితే వాళ్ళకైతే మాట ఇచ్చింది అకార్డింగ్ టు యాక్ట్ 2013 ప్రకారం. లేకపోతే ఆ ల్యాండ్కి ఇంటూ 4 times అర్బన్ ఏరియాలు ఉంటే, లేకపోతే ఇంటూ 2 times రూరల్ ఏరియాలు ఉంటే ఇవ్వాలి. అండ్ ఆ గవర్నమెంట్కి 16,000 కోట్లు అయితే ఫార్మర్స్కి ఇవ్వడం అయితే తప్పుతుంది. అండ్ అలాగే ఫార్మర్స్ కూడా హ్యాపీ, ఎందుకంటే ఒక రాజధానిలో వాళ్ళకి ప్లాట్స్ ఉంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అని వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ అలాగే గవర్నమెంట్ అయితే ప్రామిస్ ఇచ్చింది వాళ్ళకు ప్లాట్స్ ఇస్తామని. అండ్ డెవలప్మెంట్ అయ్యేంత వరకు రైతులకు పంట భూమికి 50,000 అండ్ వీడి భూమికి 30,000 per year ఇస్తామన్నారు. అండ్ అలాగే ప్రతి ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తాము అలాగైతే వీళ్ళైతే చెప్పారు. అండ్ వాళ్ళ రైతులైతే ఇలా వాళ్ళ ల్యాండ్ ఇవ్వడానికైతే ఒకటే మేజర్, అది గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. ఈ గ్రాఫిక్స్ వల్లనే ఆ గవర్నమెంట్ ఎలా ఉంటుంది అండ్ ఆ క్యాపిటల్ ఎలా ఉంటుంది అని అయితే వీళ్ళైతే ఈ గ్రాఫిక్స్ వల్ల చెప్పారు. అండ్ 29,000 ఫార్మర్స్ అయితే వాళ్ళ ల్యాండ్లు అయితే డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్కి అయితే ఇవ్వడం జరిగింది. అందులో 26,000 మంది అండ్ ఒక ఎకరం కన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళు 2,490 రైతులు. అండ్ అలాగే 2 నుంచి 5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 5,000 రైతులు. అండ్ అలాగే 5 ఎకరాల కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు 800 రైతులు. అండ్
28 ఎకరాలు కానీ ఇచ్చిన వాళ్ళు 25 మంది. అండ్ ఇలాంటి అమరావతి కట్టడానికైతే నియర్లీ 55,340 కోట్లు అవుతుందని చెప్పారు. అండ్ అందులో గవర్నమెంట్ తరపున అయితే 12,000 కోట్లు అయితే గవర్నమెంట్ భరిస్తుంది. అండ్ మిగతా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వల్ల గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫ్టర్ 2037 వరకు అయితే వీళ్ళైతే కలెక్ట్ చేసిన అమౌంట్ 14,000 కోట్లు అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మిగతా మొత్తం వీళ్ళైతే వేరే కాంచెలు అప్పు తీసుకురావడం కానీ అలా అయితే వీళ్ళైతే చేస్తున్నారు. అండ్ వీళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే 2,500 కోట్లు అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి అయితే $5,000 మిలియన్ అయితే వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. అండ్ మిగతా అయితే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి అయితే 7,500 కోట్లు అయితే చేశారు. వీళ్ళైతే స్టార్ట్ కూడా చేశారు. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి అమరావతి ఒక్కటే క్యాపిటల్ కాదు, మిగతా 3 అని కూడా చెప్పేశారు. అప్పుడే రివర్స్ అయింది. అమరావతిని మళ్ళీ తిరిగి కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ పునాదులన్నీ నీళ్ళని మునిగిపోయినాయి. అండ్ 60% అయిపోయిన ఎంప్లాయీస్ టవర్స్ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి. మళ్ళీ ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.